రోలింగ్. సరే మీరు ఎస్పీ ఆఫీస్కి పంపించారు సార్? నేను మార్కెట్లో పనిచేస్తాను. మార్కెట్లో చిరు వ్యాపారం, చిన్న వ్యాపారం సార్. కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారం, టీవీకే నాయుడు మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసుకున్నాను. అయితే గత 25 సంవత్సరాలుగా నేను మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్నాను. అయితే మొన్న లాస్ట్ టైము శ్రీనివాసరావుపేటలో 22వ వార్డులో కార్పొరేటర్గా పోటీ చేసిన అభ్యర్థి చింతకాయల నాగమల్లేశ్వరి గారు. అయితే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. అయితే మాకు డబ్బులు కావాలి అని అంటే మేము వాళ్ళకి ధర్మంగా ₹2 వడ్డీకే ఇవ్వడం జరిగింది. అక్షరాల 22,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఒక్క నెల కూడా వడ్డీ చెల్లించలేదు. ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది అని వ్యాపార రీత్యా బాగా ఇబ్బంది పడుతున్నాను అని అంటే బయట ₹1,00,000 అతను వడ్డీకి ఇప్పించడం జరిగింది. అయితే ఆ లక్షకి బదులుగా తను ఇంకొక ఫేక్ నోట్స్, ఇంకొక ₹5,00,000 నోట్ని తీసుకురావడం జరిగింది. అంటే నేను రాయలేదు సార్. సాక్షులు కూడా మీకు తెలియదా? సాక్షులు కూడా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను తీసుకున్న అతని పేరు నాకు ఒంగోలు శ్రీనివాసరావు గారు ఇచ్చారు అని మాత్రం చెప్పారు. ₹1,00,000. ఆ ఒంగోలు శ్రీనివాసరావు సన్నా ఫచ్చయ్య అనే దాని మీద నోటు మీద ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టాను. కానీ 2 ఫేక్ నోట్లు తీసుకొని వచ్చి నువ్వే నాకు బాకీ ఉన్నావు అని చెప్పి బెదిరించసాగుతున్నాడు. ఎంత చూస్తాను ఆ డీటెయిల్స్ ఇచ్చారా? అతను టీడీపీ పార్టీలో ఓడిపోయాడు. ఇప్పుడు పార్టీ ప్రభుత్వం నాది, ఎమ్మెల్యే నా మనిషి, ఎంపీ నా మనిషి. 700 నువ్వేం చేస్తావు చేసుకోకు, నువ్వేం చేయలేదు. కేసు పెట్టామని చెప్పి గ్రీవెన్స్ వచ్చి పెట్టి నగరపాలక ఎస్ఐ గారి దగ్గరికి వచ్చింది. సిఐ గారు కూడా మాట్లాడారు. అయితే సిఐ గారు కూడా ఇది ఏమంటారు దాన్ని విచారించడం, అతన్ని పిలిచి విచారిస్తాం. అయితే మేము స్టేషన్కి కేసు పెట్టామని చెప్పేసి మా మీద ఒక 4 ఫేక్ కేసులు పెట్టాడు. మళ్ళీ ఫేక్ కేసులు జనాల చేత పెట్టించాడు. ఆ కేసులు కూడా ఎస్ఐ సత్యనారాయణ గారు, సిఐ సత్యనారాయణ గారు సార్ ఉన్నారు. సిఐ సత్యనారాయణ గారు కేసులు ఇవన్నీ అనేది కొట్టేయడం జరిగింది. అయితే మాకు ఇంతవరకు ఈ గొడవ గురించి, ఈ రామారావు గారి విషయంలో మాత్రం ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదు. మీకేం కావాలి కోరుకుంటున్నాం? వారి దగ్గర నుంచి మాకు డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. మా ఆత్మరక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాను. మా గవర్నమెంట్ ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు నీ ఎంత చూస్తాను అని కన్ను ఎర్రబయట చూస్తాం, పళ్ళు కొరగటం అలా చేయటం జరుగుతుంది. మాకు నా కుటుంబానికి ఆత్మరక్షణ కావాల్సిందిగా కోరుచున్నాను.